అండి సిగ్గుపడుతున్నారు పాపం. సిగ్గుపడితే నువ్వు తర్వాత నువ్వే బాధపడతావు. సిగ్గుపడితే ఇది అసలు ఈ మాట ఎంత ఘనంగా చెప్పుకోవాలో తెలుసా? ఈ మాట ఎంత ఘనంగా చెప్పుకోవాలో తెలుసు. సిగ్గుపడకూడదు ఈ మాట చెప్పడంలో. నా కోసమే అని గుండెలో కొట్టుకొని గట్టిగా చెప్పాలి. అసలు చెప్పండి అందరూ. నా కోసం గుండెలు కొట్టుకోవట్లేదు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. నా కోసమే ఆయన శిలువలో త్యాగం చేశాడు. ఒకళ్ళు ఇద్దరు చెప్పారు. హల్లెలూయా. నీ కోసం నా కోసం ఆ బలి అయిన దేవుడు ఎందుకు బలి అయ్యాడు? మనం పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలని, ఈ లోక పాపం శాపం మన మీద ఏది ఉండకూడదని, మనం ఆయన సన్నిధిలో ఆయనతో బ్రతకటానికి, ఆయనతో నిత్య జీవం పొందుకోవటానికి ఆయన అంతటి త్యాగము చేశాడు. ఆ త్యాగము చేసినప్పుడు మనం ఎలా బ్రతకాలి, మనం ఏ విధంగా బ్రతకాలి? హల్లెలూయా. మనం ఏ విధంగా బ్రతకాలి ఆయనే చూపించి ఆయనే చెప్పాడు. ఆయన సిలువ వేయక ముందు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ మనం ఎలా బ్రతకాలో, మనం ఏ విధంగా విశ్వాసం ఉంచాలో, ఏ విధంగా మన ప్రవర్తన ఉంచాలో, ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలో, ఏ విధంగా మన క్రియలు ఉండాలో, ఏ మాటకు లోబడి ఉండాలో, ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలో ప్రతిదీ కూడా మనకి తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియజేశాడా లేదా? మనకు తెలియజేశాడా? ఏందండి ఇలా ఏంది? ఇలా ఏమన్నా సలిసలిగా ఉందా? ఏదో నాకేమో అనిపించలేదే. వాతావరణం ఏమన్నా బాగలేదా? లేదా మీ అందరికీ ఏమన్నా బాగలేదా? చెప్పండి. ఆయన పిలుస్తా ఒక్కసారి. బాగలేకపోతే చెప్పండి. ఆయన పిలుస్తా, ఆయనకు అభిజోతా. హల్లెలూయా. పిలిస్తే వచ్చే దేవుడు మన దేవుడు, అవునా కదా? పిలిస్తే మన ఎదురుగా వస్తాడు, మనకు ముడతాడు, అందరికి స్వస్థలు ఇస్తాడు. అందుకేగా మరి ఆయన ఆ పక్కటే ముక్కల్లో కూడా ఆ గాయాల్లో బల్యాలతో పొడిపించుకున్న ఆయన. ఈ గాయాల ద్వారా వచ్చే రక్తము ద్వారానే మీకు స్వస్థత వస్తుందని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మౌనంగా ఉంటారు ఏంది అసలు ఇవాళ ఎంత సంతోషం. అసలు ఉపవాస పండగలంటేనే ఎంత సంతోషంగా ఉండాలి. నాకైతే చాలా సంతోషం ఉపవాస పండగలంటేనే. రావటానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు, కానీ వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం పొందుకున్నారు. రాని వాళ్ళకి కూడా మీకోసం ప్రార్థన చేశాను. మా వచ్చిన వాళ్ళు ఆశీర్వాదం పొందుకున్నారు. అయ్యో నేను పొందుకోలేకపోతున్నాను అనుకోవాకండి. మీకోసం కూడా ప్రార్థన చేశాం, మీకోసం కూడా ఆశీర్వాదం దాచిపెట్టే ఉంచాడు. కానీ ఈసారి మాత్రం పోయినసారి చేశారు కదా ప్రార్థన, మళ్ళీ మాకు కూడా చేస్తారంటారులే, మా కోసం చేస్తూ ఉంటారు ఉపవాస ప్రార్థన పండగలకు పోకపోయినా అని ఈసారి రాకుండా ఉండరనుకో, అప్పుడు దేవుడు మీ వైపు చూస్తాడా? హల్లెలూయా. చూడండి, మనకే దేవుడు ప్రేమించి ఏప్రిల్ నెలలో, ఆగస్ట్ నెలలో, డిసెంబర్ నెలలో సంవత్సరానికి 3 సార్లు ఉపవాస పండగలు ఏర్పాటు చేశాడు. అందరూ ఉపవాస దినాలు, ఉపవాస ప్రార్థనలు అని పెట్టుకుంటారు. కానీ మన దేవుడు మనకి ఏం చెప్పాడు? ఉపవాస పండగలంట. మనకు పండగే. ఈ పండగల ద్వారా మనం రోజు పండగ జరుపుకోవాలి. మన ఇళ్లలో రోజు పండగ జరుపుకోవాలి. అసలు ముందే ఇట్లా మీరు పండగ జరుపుకోవాలనే, మనం అందరం పండగ జరుపుకోవాలని మన కోసం ఆయన ఆ త్యాగం, అది గొప్ప పండగ. అసలు అది గొప్ప పండగ. ఆ పండగకి మించిన పండగ లేదు. ఇక ఈ నెలంతా మన ఇప్పుడు దాదాపుగా 11 నెలల కాచి కాపాడిన మన దేవుడి సంవత్సరం ఈ 12వ నెలలోకి మనని కాచి కాపాడిన దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ నెలంతా ఇక వస్తుంది పండగ. ఏంటిది? ఏం పండగ?
ఏం పండగ? ఎప్పుడది? ఎప్పుడు ఆ పండగ? చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎప్పుడు ఆ పండగ? ఎవరు చెప్పారు 25 అని? 25 అని ఎవరు చెప్పారు? ఎక్కడన్నా రాసిందా? ఎవరన్నా చెప్పారా? కాకపోతే ఏంటంటే మన పూర్వీకులు, మన పెద్దలు ఏదో ఒక డేటు నిర్ణయించారు కనుక అది సంవత్సరం ఆ పండగనే ప్రపంచమంతా చేసుకుంటారు. కొన్ని పండగలైతే ఒక ఊళ్ళో చేసుకుంటారు, కొన్ని పండుగలైతే ఒక మండలాన్ని చేసుకుంటారు, కొన్ని పండుగలైతే ఒక ప్రాంతాన్ని చేసుకుంటారు, ఒక రాష్ట్రాన్ని చేసుకుంటారు, ఒక దేశాన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ క్రిస్మస్ పండగ వచ్చేదానికి ఎక్కడ చేసుకుంటారు? ప్రపంచమంతటా చేసుకుంటారు కదా. కొన్ని దేశాల్లో చేసుకోరు ఆ పండగ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా తక్కువలేవి, చాలా తక్కువ దేశాలు. ప్రపంచం దాదాపుగా 85% ప్రపంచమంతా చేసుకుంటారు ఈ పండగని. కానీ మనకి ఈ నెల అంతా పండగే. ఈ నెలంతా ఈ డిసెంబర్ నెలలో అంటే మనకు అక్కడ ఆయన పుట్టినరోజు ఎప్పుడు పుట్టాడు? చలి రోజుల్లో పుట్టాడు. అందుకని చెప్పి ఈ డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటా ఉంటారు. మనం కూడా క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటాంలే. మనం కూడా మన సంఘాలన్నింటిలో కూడా వరుసన ఒక్కొక్కటి జరిపించుకుందాం. హల్లెలూయా. కానీ మనము ఆయన చేసిన త్యాగానికి ఈ పండగ మనకు ప్రాముఖ్యమైంది కాదు. కానీ మన జీవితంలో ప్రతిరోజు పండగే. కానీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనం జ్ఞాపకం చేసి సంతోషంగా ఉండమంటున్నాడు. కానీ ఆ సంతోషం ప్రతిరోజు మన జీవితంలో ఉండాలి. ఆ సంతోషం ప్రతిరోజు మన జీవితంలో ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండండి. పౌలు గారు ఏమంటున్నాడు? ఆనందంగా ఉండండి, మరలా చెప్పుదును ఆనందంగా ఉండండి అంటున్నాడా లేదా? మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. మనకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ విధమైన మనకు వ్యతిరేకతలు వచ్చినా కూడా సంతోషంగానే ఉండాలట. అట్టా కాదు, సంతోషంగానే ఉండాలి. ఈ బాధలు, ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయా అని మనం క్వశ్చన్ మార్క్ కూడా వేసుకోకూడదంట. ఆ సమయంలో మనం ఏం చేయాలో తెలుసా? చాలా సంతోషంగా ఉండి, ఈ శ్రమ నా మేలు కొరకే, ఈ బాధలు నా మేలు కొరకే, ఈ ఇబ్బందులు వచ్చిన నా మేలు కొరకే, దీని తర్వాత నేను గొప్ప ఫలితము దేవుడు నాకు గొప్ప మేలు దాచి అట్టిపెట్టాడు, ఆ మేలు నాకు ఇవ్వబోతున్నాడు అనే ఆనందంతో మనం ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటామో అప్పుడు మనకుండా ఆ శ్రమలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మనం చేసిన ప్రార్థన ఆలకించి ఆయన ఆ ప్రార్థనలకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి, ఇదిగో నేను కొమ్మరిస్తున్నా, తీసుకో అని ఆయన చెయ్యి ఇట్లా చాపి ఆ గుప్పిట్లోంచి అట్లా నీ మీద కొమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ మనము నాకెందుకు వచ్చింది ఈ శ్రమ అని అనుకోకూడదు ఎవరు కూడా. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వస్తున్నామో ఆ పాపాలు, శాపాలన్నీ తొలగిపోయినట్టే. ఆ పాపాలు, శాపాలన్నీ కూడా తొలగిపోయినట్టు. ఈ లోక సంబంధమైన ఇక్కడ ఏమని రాస్తుంది? ఏమని రాస్తుంది? నిర్దోషులుగాను, నిరపరాధులుగాను. ఒక్కొక్కళ్ళు ఏదైనా చిన్న తప్పు చేశారనుకో, నిలబెట్టి నువ్వు పాపివి నువ్వు అని చెప్పి అంటారు కదా. యేసు ప్రభు వారు ఒక అమ్మాయిని నిలబెట్టి ఏం చెప్పాడు? ఒక చోట ఒక అమ్మాయిని నిలబెట్టాడు, ఒక ఆమెను నిలబెట్టాడు. ఆమెతో చెప్పాడు, ఏమమ్మా ఎవరన్నా నిన్ను కొట్టారా?
ఎవరన్నా అడిగాడు, ఎవరన్నా నిన్ను కొట్టారా? కొట్టలేదయ్యా. నేను కూడా నిన్ను కొట్టను. ఈ లోకంలో ఎవరు కొట్టకుండా చేసేటట్లుగా మన పట్ల, ఆమె పట్ల ఎంత శ్రద్ధ వహించాడు. ఆమె చేసింది పాపమే, వ్యభిచారమే చేస్తుంది. వ్యభిచారం చేస్తున్న స్త్రీని పట్టబడినప్పుడు ఆ రోజుల్లో రాళ్లతో కొట్టేవాళ్ళు. ఆ రాళ్లతో కొట్టడానికి తలా ఒక రాయి తీసుకుని వస్తూ ఉంటే ఏమో పరిగెత్తుకుంటా వచ్చి యేసయ్య సన్నిధిలో వచ్చి నిలబడింది. అక్కడ ఆయన కూర్చొని ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఆయన సైలెంట్గా ఉండే మనిషి కాదు. ఎవరిని ఎలా ఆశీర్వదించాలా, ఎవరిని ఎలా ఏ విధంగా నేను ఆ పైకి లేవనెత్తాలా అని చూస్తూ ఉంటాడు. ఏదో చేస్తున్నట్టు కనపడతాడు మనకి. చూసి మీకు అప్పుడప్పుడు దర్శనాలు కనపడతాయి అలా. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో రాసుకుంటున్నట్టుగా కనపడ్డాడు. ఆమెకి ఎట్లా కనపడ్డాడు? ఆ వ్యభిచారం గల స్త్రీకి, తప్పు చేసిన స్త్రీకి ఎలా కనపడ్డాడు? న్యాయాధిపతిలాగా కనపడ్డాడు. న్యాయాధిపతిలాగా కనపడ్డాడు. కాబట్టి ఆమె ఆయన దగ్గరకు వచ్చి నిలబడి ఏం మాట్లాడలా, ఊరికే నిలబడింది. కానీ ఆయన అంతరంగ పురుషుడు, సర్వము ఎరిగిన సర్వాధికారి. ఆయనకి తెలియకుండా ఏదీ జరగదు. ఆమె ఎందుకు వచ్చి నిలబడిందో కూడా ఆమెకి తెలుసు, ఆయనకి తెలుసు. వచ్చారు, అంత దూరాన్ని నిలబడ్డారు, రాయి ఎత్తి పట్టుకున్నారు. ఇట్లా ఎప్పుడు ఈ మీద వేద్దామా అని చెప్పి పట్టుకున్నారు. చూస్తున్నారు, ఎవరు ముందు వేద్దామా అని చూస్తూ ఉన్నారు. ఒకళ్ళైతే ఇప్పుడు మామూలుగా జరిగేది ఏంది? తన్నుకుంటా ఉంటారు కదా, 2 గ్రూపుల్లాగా తన్నుకుంటారు. ఎవడైనా వచ్చి ఒక్క దెబ్బ ఇంగల్లోనే ఇక వెనకమాలలో వచ్చి టకా 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 వేస్తూ ఉంటారు కదా. మామూలుగా జరిగేది అంతే కదా మన వాళ్ళలో. ఎక్కడైనా ఒక దెబ్బ ఎత్తే, ఒక దెబ్బ వేయకుండా ఉన్నంతసేపు బాగానే ఉంటారు మెలకుండా. ఒక దెబ్బ వేసారనుకో ఇక వెనకమాల కర్రలు. ఒకసారి చూసా, సంచుల్లో లేడీస్ తీసుకొచ్చి అందిస్తున్నారు రాళ్ళు. ఇంత రాళ్ళు, ఇంత పొడు కూడా ఏంటి కడ్డీ ఏమంటారు వీటిని, రాడ్లు ఇంత రాళ్ళు సంచుల్లో వేసుకొచ్చి గబగబ పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా చేస్తారు సహజంగా. ఈమెను కూడా ఎవరు ముందే వేస్తావా అని పట్టుకున్నారు. ఎవరు వేయలేకపోతున్నారు, ధైర్యం సాలట్లా. యేసు ప్రభు వారు అప్పుడు నోరు తెరిచాడు, ఒకటే ఒక్క మాట చెప్పాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడు? ఒకటే ఒక్క మాట చెప్పాడు, మీలో తప్పు చేయని వారు ఎవరైనా ఉంటే, మీలో తప్పు చేయని వారు ఎవరైనా ఉంటే ముందుగా ఆమె మీద రాయేయండి, ఆమెని మీ రాతితో కొట్టండి అన్నాడు. వీళ్ళకి ఎప్పుడైతే ఇట్లా పట్టుకొని ఉన్నారు కదా రాయితో, ఆ మాట ఎప్పుడైతే దేవుడు అన్నాడో ఈ నరాలన్నీ కుంగిపోతున్నాయి. మనం ఏ తప్పు చేయని వారిలాగా ఉంటేనే వేయమన్నాడు. మనం చాలా ఘోరమైన పాపాలు చేసి ఉన్నాం కదా అని చేతులు ఒక్కొక్కటి ఇట్లా జారిపోయి ఇట్లాగా మళ్ళీ ఆ పక్కన ఇసురైతే మళ్ళీ అక్కడ సౌండ్ వచ్చిద్దామనని ఇట్లాగా చిన్నగా జారేశారంట. ఒక్కొక్కళ్ళు జారేసి మెలకుండా ఒక్కొక్కళ్ళు ఏం చేశారు? ఎవరింటి దారి వాళ్ళు పట్టారు, వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తలెత్తి ఆమె కళ్ళు చూసి, అమ్మా నిన్ను ఎవరు కొట్టలేదయ్యా, నేను కూడా నిన్ను ఏమీ చెయ్యను, ఇక మీదట ఏ పాపము చేయకు అని చెప్పి ఇంక పో అన్నాడు. మనము దేవుని వైపు చూసి దేవునిలో బ్రతుకుతూ దేవుని యందు శ్రద్ధ కలిగి నేను క్రైస్తవ బిడ్డని, నేను క్రైస్తవురాల్ని, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ఆదివారం శనివారం మనం చర్చికి వచ్చి ఆయనతో విశ్వాసం ఉంచి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ మనం బయటికి పోయిన తర్వాత ఎలా ఉండాలి?
నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలని ఆయన కన్నులు మన వైపే చూస్తూ ఉండయి. ఎలా? మూడవది అసలు ఉంది, పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కన్నులు మన వైపే చూస్తూ ఉంటాయి. మనం చేసే ప్రార్థన ఆలకిస్తాడు. అలా ఉండాలనే, మనం అలా జీవించాలనే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ విధంగా ఆయన బ్రతకాలి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆ విధంగా బ్రతికి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండి నా రాకడలో నాతో ఎత్తబడి ఆ నిత్య జీవం పొందుకునే హక్కును పొందుకోవాలి అని ఆయన కనులు ఎప్పుడు ఆయన త్యాగం చేసిన కాడి నుంచి, ఆయన ఆ శిలువలో త్యాగం చేసిన కాడి నుంచి మనందరి మీద ఆయన కన్నులు చూస్తూనే ఉండయి. చూడండి, ఒక్కటి గమనించండి, మనము ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మనం అంగీకరించామో, ఆయన సన్నిధిలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామ పేరిట కొంతమందే బాప్టిస్టాలు తీసుకున్నారు ఇవాళ. ఇక్కడ దాదాపుగా ఎక్కువ మందే బాప్టిస్టాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బాప్టిస్టం తీసుకొని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఒక్క మాట చెప్తాయనండి, ఈ బాప్టిస్టం చదువు 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. హల్లెలూయా. ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. హల్లెలూయా. చూడండి, బాప్టిజం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తాడు? మీకు బాప్టిజం ఇచ్చే దేవుడు అధికారం ఇచ్చిన పాస్టర్ గారు ఏమని చెప్తాడు? నిన్ను ఎవరన్నా బలవంతంగా బాప్టిజం తీసుకోమంటున్నారా అని అడుగుతారా లేదా? అడుగుతారా? ఏందండి, ఎవరు మాట్లాడరేందండి? అడుగుతారా లేదా? ఏమని చెబుతాం మనం? నా అంతటి నేనే విశ్వసించి బాప్టిజం తీసుకుంటున్నాను, ఆయనే సర్వశక్తిమంతుడైన, ఆయన ద్వారానే నిత్య జీవం వస్తుందని చెప్పి విశ్వసించి బాప్టిజం తీసుకున్నాము అంటున్నారు. ఓకే, సరే. ఆ మాట అన్న తర్వాత పాస్టర్ గారు ఏం చేస్తాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఇలా నీళ్ళల్లో ముంచేస్తాడు. నీళ్ళల్లో ముంచేసినప్పుడు మీరు పూర్తిగా మునుగుతారు. అప్పుడు ఈ లోక సంబంధమైనది ఏది మనలోకి అంటకుండా, ఈ లోకంలో మనం ఇక చనిపోయినట్టే లెక్కని ఆ నీళ్ళల్లో ముంచుతారు. ఈ లోకం మనకు ఏది అంటకూడదని చెప్పి మరలా తిరిగి లేచినప్పుడు నూతన జీవితం, నూతన స్వభావం, ఆయన బిడ్డగా మరలా తిరిగి లెగుస్తావు. హల్లెలూయా. కొంతమంది నా చెయ్యి కనపడాలని చెయ్యి లేపుతారు, చెయ్యి ఇట లేపుతారు. పాస్టర్ గారు చూస్తే అయ్యయ్యో చెయ్యి మునగలేదే అని చెప్పి మరలా ఈ చెయ్యి చెయ్యి మళ్ళీ ఇంకొకసారి ఆ చేతిని కూడా మొత్తం మూస్తాడు. చూడండి, కొంతమంది ఆ పూర్తి విశ్వాసం లేకుండానే బాప్టిజాలు తీసుకుంటూ ఉంటారు. నా ఏలన్నా కనపడాలి. అందరూ ఒక్కొక్కళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందో తెలుసా? బాప్టిజం తీసుకునేటప్పుడు నా ఏలన్నా కనపడాలి, కనీసం నా జుట్టన్నా కనపడాలి, ఏదో ఒకటి నాకు కనపడాలి, పైన కనపడాలి అనే ఆలోచనతో ఉంటారు. తీసుకుని వాళ్ళు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. బాప్టిజం తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా వినండి. పూర్తిగా మనం అక్కడ పాస్టర్ గారి ద్వారా అక్కడ ముంచేటప్పుడు పూర్తిగా ఆ నీళ్ళల్లో మునిగినప్పుడే మనలో ఉన్న పాపము తొలగిపోయినట్టు లెక్క. హల్లెలూయా. మనలో ఉన్న శాపాన్ని అక్కడి నుంచి విడుదల కల్పించినట్టు లెక్క. ఆ పాపం, శాపం ఇక మన జోలికి రావు.
ఇట్లా ఏలు ఎత్తేసి ఎత్తు చూపిస్తారే, ఆ ఏలు కంటుకొనే ఉంటాడు వాడు. కొంతమంది బాప్టిషన్ తీసుకున్న వాళ్ళు పడిపోతూ ఉంటారు చూడండి. ఎందుకు పడిపోతారు అనుకుంటారు? వాళ్ళల్లో ఉన్న ఆ బాప్టిషన్ తీసుకునేటప్పుడు ఆలోచన వేరుగా ఉంటుంది. హల్లెలూయా. ఆ బాప్టిషన్ తీసుకునేటప్పుడు ఆలోచన వేరుగా ఉంటుంది. మా వాళ్ళు చూస్తున్నారులే, నేను మళ్ళీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి నేనే తీసుకున్నా అంటారు. వెనక మా వాళ్ళు ఒప్పుకోవట్లా, మా వాళ్ళు బాప్టిషన్ తీసుకోమంటే తీసుకుంటున్నా అనుకుంటూ వచ్చి బాప్టిషన్ తీసుకుంటారు. కాబట్టి కొద్దిగా విశ్వాసం ఉంటుంది. కానీ మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు చెప్తున్నాను, మన జీవితంలో అవిశ్వాసం అంటూ మన జోలికి రాకూడదు, మనకు ఆలోచన రాకూడదు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో బలంగా నిలబడాలని ఉంటామో, యోబు వలె యథార్థవంతమైన ఒకటి చదువు, యోబు గ్రంథం 1:1 చదువు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఎవరు? యోబు ఎలా ఉన్నాడు దేవుడి యందు? చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయవంతుడును యథార్థవంతుడునై బతుకుతావన్నాడు. ఇట్లా బతుకుతా ఉంటే ఇక మనకి ఏది అవసరంలా. దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు సమృద్ధి అని దీవెనిస్తాడు. దేవుడు ప్రతి దానికి ద్వారాలు తెరుస్తాడు. కానీ ఆ సైతాను ఏం చేస్తాడు అనుకుంటున్నారు? యోబు యథార్థవంతుడా, న్యాయవంతుడా, ఎట్లా దేవుణ్ణి దూషించడో నేను చూస్తాను అనే ఆలోచనతో అట్లాంటి న్యాయవంతులు, అట్లాంటి యథార్థవంతులు, అట్లాంటి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా బ్రతికేవాళ్ళు, చెడుతనాన్ని విసర్జించిన వాళ్ళ దగ్గరికి వాడు రానే వస్తాడు. వాడు వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఈ 4 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ సైతాను ఎవరిని ఏం చేయలేడు. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. న్యాయవంతుడును యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ 4 ఉండవారిలో ఎవరి దగ్గరగైనా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే ఈ 4 మనలో ఉంటే ఆ సాతాను వచ్చి మనల్ని ఏమీ చేయలేడు. మన చుట్టూ ఆయన కంచె ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది, దూతను మనకు తోడుగా ఉంచుతాడు. ఈ లక్షణాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో దూత మనకు తోడుగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. దూత మనకు తోడుగా ఉంటుంది. ఏ అపాయం రాకుండా, ఏ విధమైన ఇబ్బందులు ఆపదలు రాకుండా ఆయనే తోడయ్యుండి కాపాడుతూ ఉంటాడు. ఎట్లాగైనా ఈ యోబు నోటి ద్వారా దేవుడు ఈయన నాకు అన్యాయం చేశాడు అనే చిన్న మాటన్నా అనిపిద్దాము అనే పన్నాగం పన్నాడు. ఎవరు నేను అడిగినప్పుడు నాకు సమాధానం చెబితే ఇంటర్నెట్ లెక్క. మీరు 2-3 చెబుతున్నారు. సాతాను ఒక గొప్ప పన్నాగం పన్నుతాడు మన పట్ల. మన దగ్గరకు వచ్చి మన చెవుల్లో జూరేగల్లాగా తయారు ఉండి అనేకమైన అనాలోచనలు మనకి కలగజేయటానికి చూస్తూ ఉంటాడు. వాడు ఎంత జూరేగలాగా తగులుకున్నా కూడా మనల్ని ఈ 4 లక్షణాలు ఉండవాళ్ళు ఎవరు కూడా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వారికి ఎంత పెద్దగా చెప్పినా, ఎంత లౌడ్ స్పీకర్లు పెట్టి చెప్పినా కూడా ఆ చెవుల్లోకి దూరం. వాడు చెప్పే మాట చెవుల్లోకి దూరదు. వాడి వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేడు.
ఎట్టాగొట్టా చేయాలని చెప్పి దేవుడు కంచె వేశాడు, కాపుదలుంచాడు. ఆ శక్తిని ఎట్టాగొట్ట దేవుని దగ్గరన్నా పర్మిషన్ తీసుకొని వద్దామని చెప్పి చూశాడు. పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన కలిగిన దాని మీద పర్మిషన్ తీసుకున్నాడా? తీసుకుని ఏం చేశాడు? వచ్చి అరగంటలో మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. ఎవరిని? ఇచ్చిన సమస్తాన్ని, బిడ్డలతో సహా, ఆస్తితో సహా మొత్తం అంతా ఒక అరగంటలో మొత్తం స్మాష్. ఒక అగ్గిపొల్ల గీతే ఏమైంది? పూరీలు ఉంది, లేకపోతే ఒక పెద్ద వాయం ఉంది, అగ్గిపొల్ల గీతే ఉంది, 5 నిమిషాల్లో మొత్తం కింద బూడిదై ఉంటుంది. అదే మళ్ళీ కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? పూరీలైనా గడ్డివామైనా అది మనం మళ్ళీ వేసుకోవాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? 5 నిమిషాలే. నాశనం కావాలంటే 5 నిమిషాలే. మనకు అనాలోచన వస్తే మనము ఈ లోకంలో కలిసిపోవాలంటే 5 నిమిషాలే. మనకు అనాలోచన రాకూడదనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దుష్ట శక్తుల నుంచి విడుదల కల్పించాలనే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో చెడుతనం విసర్జించి యథార్థంగా ప్రవర్తించాలనే ఆలోచనతో మనం బ్రతుకుతా ఉంటామో, ఈడు ఎన్ని చేసినా కూడా మనలో ఆ ధైర్యం అనేది పోదు, మనలో ఆ యథార్థత అనేది పోదు. యథార్థంగా బ్రతికే వాళ్ళకి, ధైర్యంగా బ్రతికే వాళ్ళకి ఎప్పుడు భయం ఉండదు. ఎవరు భయపడరు. దేనికి వచ్చింది భయం? ఒకవేళ ఏదైనా పోతే భయపడితే, నీ భయపడ్డావే అనుకో, భయపడితే వచ్చిద్దా? భయపడితే నీ దగ్గరకు వచ్చిద్దా మళ్ళీ? నువ్వు ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టుకుంటే పోయిన దానికన్నా రెట్టింపిస్తాడు. పోగొట్టుకున్నా, నేను పోయింది నా జీవితంలో, అయ్యో ఇది నేను కోల్పోయానే అని బాధపడతా ఉంటారు చాలామంది. నువ్వు దేవుని సన్నిధిలో విశ్వసించి బాప్టిజం తీసుకొని దేవుడే పూర్తి రక్షకుడుగా విశ్వసించి ఆయన మీద ఆధారపడుతున్నా నీ బ్రతుకులో ఏదైనా అధైర్యం రాకూడదు, ఆ భయం అనేది రాకూడదు. పూర్తి విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ సైతాను వచ్చి ఎన్ని అడ్డంకులు పెట్టాలన్నా కూడా ఏయ్ పో అని ఆయనే గదువుతాడు. ఏంట్రా నువ్వు నా బిడ్డల జోలికి వచ్చేది నువ్వు వెళ్ళు అని ఆయనే దూరంగా వెళ్ళేటట్టుగా పారద్రోలుతాడు. ఆయన మీద విశ్వాసం ఉంచో, ఆయన వైపు, ఆయన మార్గంలో నడు, ఆయన వైపు ఆయన నీ వైపు ఎలా చూస్తున్నాడా ఆయన నువ్వు కూడా ధైర్యవంతుడుగా, యథార్థవంతుడుగా ఉండి ఏ విధమైన భయానికి లోబడకుండా, ఆ చెడుతనం అనేది మన జోలికి రాకుండా, ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఏది కూడా మన ఆలోచన కూడా రాకూడదు. ఆ గ్రహింపులు కూడా మన దరికి చేరకూడదు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు యథార్థంగా బ్రతుకుతా, ధైర్యంగా ఉంటావో, భయపడకుండా ఉంటావో. ఎందుకు భయపడదు? ఇందాక చెప్పారు కదా, భయపడకూడదు. అసలు భయపడినంత వల్ల మనకేమైనా వచ్చిందా? భయపడితే ఏమొచ్చింది? చెప్పండి. భయపడితే ఏమొచ్చింది? మీలో భయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమొచ్చింది భయపడితే? రోగం వచ్చింది. అవునా కదా? భయపడితే బలహీనత రాదా? భయపడితే ఆ నరాలు ఒక్కొక్కటి కుంగిపోతూ ఉంటాయి. భయపడితే నరాలు కుంగిపోతూ ఉంటాయి. అయ్యో నేనెట్లా బ్రతకాలి, నా కుటుంబం, నా బిడ్డలు, నేను ఎలా బ్రతకాలి అనే ఆలోచన మనకు రాకూడదు. మనం ప్రతి విషయంలో కూడా మనం దేవుని వైపు చూడాలి. ఆయన మనకు లేకుండా చేసేవాడా? ఆయన మనకి కావలసిన సమస్తాన్ని సమకూరుస్తానంటున్నాడుగా. ఏమంటున్నాడు? మన కోసమే ఈ సృష్టిని సృష్టించాడా, లేకపోతే ఎవరి కోసం సృష్టించాడా? మనుష్యుని ప్రేమించి మనుష్యుని కొరకే ఈ సృష్టిని సృష్టించాడు. ఆయనే అన్నాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయవు, కూర్చుకొనవు, వాటిని నేను పోషించట్లేదా? వాటికన్నా శ్రేష్ఠులు కారా మీరు?
మనం ఏది ఆశిస్తే మన ఆశల్ని తీర్చే దేవుడు ఆయన. మనం ఈ భూలోకంలో ఉండగా మనం ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా, ధైర్యముగా, చెడుతనము విసర్జించి ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటే మన ఆశలను తీర్చి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూస్తాడు. యోబు మీద సాతాను పన్నాగం పన్నాడు, వచ్చాడు, కలిగిందంతా సమస్తము కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఏమన్నాడు? సమస్తము కోల్పోయాడు, బిడ్డలతో సహా, ఆస్తితో సహా ఏమి మిగల, సమస్తము కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఏమన్నాడు? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికి మాత్రమే స్తుతి కలుగునుగాక. స్తోత్రం చెల్లించాడు. చెప్పండి ఆ స్తోత్రం మీరు కూడా. నాకు పోతే పోయిందిలే, మళ్ళీ ఎత్తాడులే అని చెప్పి చెప్పండి అందరూ. హల్లెలూయా చెబుతారేందండి స్తోత్రం చెప్పమంటే? హల్లెలూయా. మనకు ఒకవేళ పోయిందనుకో, ఒకవేళ ఏమైనా అనారోగ్యం వచ్చింది అనుకో, దాని గురించి మనం ఏమైనా బాధపడితే ఆ అనారోగ్యం పోయిద్దా? ఇంకా ఎక్కువైంది, ఇంకా ఆలోచన ఎక్కువైతే ఇంకా ఎక్కువైంది. కానీ ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూసి నాలో ఏమీ లేదు, నా దేవుడు నాకు తోడై ఉంటాడు, ఏదైనా చిన్న బలహీనత ఉంటే ఈ క్షణమందే పోవును గాక అని ఆయన వైపు చేయి చూపించి మనం ఇట్లా ప్రార్థన చేసేమే అనుకో, అది పోయిద్ది, గ్యారెంటీగా పోయిద్ది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా ఆ మాట చెప్పగలను. నా జీవితంలో జరిగిన మేలు కాదు, నేను ఎన్నో నా జీవితంలో అట్లా చేశాడు కనుకనే నాకు ఆ అనారోగ్యం నుంచి, నాకు ఆస్తువాస్తులు మొత్తం పోయినా కూడా నేను ఇలా నిలబడగలిగానంటే కారణం ఏంటి? భయపడను. నాకు భయం అంటూ ఎరగను. ఎవరికి భయపడాల్సిన పని ఉంది. ఒకప్పుడు దేవుడికి కూడా భయపడలా, ఇప్పుడు దేవుడంటేనే భయం. ఇంకా భయం లేదు ఎవరంట నాకు. మనం ఆయన మీదే భయపడాలి, ఆయన వైపే చూసి ఆ భయము భక్తి ఆయనలో కనపరచాలి. కానీ మన నటన కని పనికి రాదు. కొంతమంది ఆశ అంటారు, అమ్మా 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 నటన పనికి రాకూడదు. ఏదైనా ధైర్యంగా మాట్లాడు. ఇది కావాలి నాకు, ఇస్తావా లేదా? ఏంటిది? ఇది కావాలి నాకు, ఇస్తావా లేదా? ఇస్తానంటే లేకపోతే లేదు, నా దేవుడు నాకు ఇస్తాడు. పోయి బతికలాడితే, అమ్మా అన్నాయ్ ఇది నాకు ఇస్తావా, ఇది నాకు ఇస్తావా? అన్న ఎట్టగొట్టి అన్నాయి, పెద్దనాన్న ఎట్టగొట్టి పెద్దనాన్న అని వంగి బతికలాడుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను లోబరుచుకుంటారు. జాగ్రత్త, ఇట్లాంటి ప్రవర్తనలో మనకొద్దు. మనం ఒకళ్ళకి లోబరుచుకునే ప్రవర్తనలు మనకొద్దు. మన ఎదురు మన దేవుడు ఉన్నాడు, మనం ఆయనకు లోబడితే చాలు. ఎవరికి నువ్వు ఎదుటాళ్ళకి ఎవరికి లోబడాల్సిన పనిలా, ఎవరికి లోబడాల్సిన పని లేదని చెప్పి భార్య భర్తకి, భర్త భార్యకి లోబడకుండా ఉండవాకండి. హల్లెలూయా. ఎవరికి పాస్టర్ గారు చెప్పాడు సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత, ఏంది నువ్వు మాట్లాడుతున్నా? పాస్టర్ గారు ఈ విధంగా చెప్పాడు, పొద్దున లోబడొద్దని చెప్పాడు, ఏంది నువ్వు మాట్లాడుతున్నా? నీకు లోబడను నేను అన్నావే అనుకో, ఒక్కటి పీకుతారు. అవుతున్నా పీకుతారా? దేవుని ఎందుకు భయం ఉంటాడు, వాళ్ళు కూడా బేకరు. ఎవరు కూడా ఎదుటాళ్ళు కూడా ఈ పూట ఈమెకేదో అయ్యిందిలే, ఈయనకేందో అయ్యిందిలే, రేపు పొద్దున మళ్ళీ మామూలుగా నా దగ్గరకు వచ్చి మళ్ళీ మామూలు బతిలాడుతారు అని ఆలోచన ఉంటే మెలకొండ వెళ్ళిపోతారు. అవునా కదా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు చేసే పని అది. మెలకొండ వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. యథార్థవంతుడిగా, ధైర్యంగా మనం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే మనకి కోల్పోయింది. ఇప్పుడు యోబు భయపడ్డాడే అనుకో, ఆ సమయంలో ఏమయ్యేవాడు?
దేవుని ప్రేమను పోగొట్టుకునేవాడు, దేవుని కృపను పోగొట్టుకునేవాడు. భయపడలా, బాధపడలా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగును గాక అన్నాడు. భార్య వచ్చి అంటుంది, ఏమయ్యా ఇదిగో నీకు సిల్ల పెంకులు పెట్టి గీక్కుంటున్నావు, ఇంకా నీకు ఈ బ్రతుకెందుకు, ఇంకా ఈ రోత జీవితం నీకెందుకు, ఒక్కసారి దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడతావా అన్నాడు. కానీ మూర్ఖురాలా అన్న కూడా అనలా. చూడండి, మాటలో కూడా తేడా రానీయకుండా యోబు ఎలా 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 బ్రతికాడు. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు దేవుడు? మాటల్లో కూడా తేడా రాలేదు, విశ్వాసంలో తేడా రాలేదు, ధైర్యంలో తేడా రాలేదు, యథార్థతతో తేడా రాలేదు. ఆ భయము భక్తి అనే దాంట్లో భక్తిలో కూడా ఎక్కడ తేడా రాలా. ఆ తర్వాత ఏం చేశాడు యోబుకి ఏం చేశాడు? రెట్టింపు ఉన్నదానికన్నా రెట్టింపు ఇచ్చాడు. మరలా బిడ్డలు ఎంతమందిని అయితే కోల్పోయాడో అంతమంది బిడ్డల్ని మళ్ళా వృద్ధాప్యంలో కూడా అంతమంది బిడ్డలు ఇచ్చి ఏం చేశాడు? కుమార్తెలంట అంతటి సౌందర్యవతులు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరంట. ఆయనకి ఇచ్చిన 3 కుమార్తెల్లో అంతటి సౌందర్యవతులు ఇంకెవరో ఉండరంట. అంతటి ఆశీర్వాదాన్ని దేవుడు దేవుని ద్వారా యోబు పొందుకున్నాడు. ఇవాళ నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధుడుగా, నిరపరాధిగా, నిర్దోషిగా నువ్వు బ్రతకాలి అంటే ఒక్కసారి నువ్వు రోజుకొక్కసారి నువ్వు ఆ సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటే మనుషులకి కొన్ని అనాలోచనలు వస్తూ ఉంటాయి. అందుకనే ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ అనాలోచనల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి విడుదల కల్పించుకోవాలంటే రోజుకొక్కసారన్నా నువ్వు ఆ సిలువను ధ్యానం చేసుకో. ఆ సిలువు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ భూమి మీద ఉన్నదా ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కన్నులు ఎప్పుడు చూస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆయన మనతో అన్నాడు. చదువు 3వ అధ్యాయం 1వ వచనం చదువు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుని పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. మనము తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాం? మన తల్లి గర్భంలోంచి ఏం తీసుకొని వచ్చాం? నీ ఒంటి మీద ఉండే బంగారంతో వచ్చావా? నీ ఒంటి మీద ఉండే బట్టలతోటే వచ్చావా? కనీసం ఒక్కొక్కళ్ళు జుట్టు కూడా లేకుండా వస్తారు. ఇది కూడా ఉండదు, బోడుగుండే వస్తాయి పిల్లలు. చూశాను, నేను చూస్తున్నాను, కొంతమంది చూసా. కనీసం జుట్టు కూడా ఉండదు. తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాం? మరలా మనం ఎలా పోతాం? మనం చనిపోయినప్పుడు ఎలా పోతాం? నువ్వు స్నానం చేసిన తర్వాత నీ బట్టలు సరిగ్గా కట్టుకోవటా నువ్వు గమనిస్తావు. అప్పుడు ఒక రోజు చూసా నేను, సరిగా ఒక ఆమె చనిపోతే ఆమె బట్టలు కట్టడానికి కూడా సరిగా లేదు. దిగంబరిగానే వచ్చింది, దిగంబరిగానే వెళ్ళింది. ఆమెకేం తెలిసింది? నువ్వు ఎంత సంపాదించావు? ఎంత ప్రయాసపడ్డావు? ఆమె ఎంతో ప్రయాసపడింది, ఎంతో సంపాదించింది. పోతబాద్ తీసుకెళ్ళిందా? ఏముండదు, శూన్యం. కానీ మనం భూమి మీద బ్రతికినంతకాలం ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం బ్రతికినంతకాలం సంతోషంగా, దేవుడు అన్నాడు, మీరు భూమి మీద బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి, నిరపరాధులుగా, నిర్దోషులుగా బ్రతకండి. మీకు కావలసిన సమస్తాన్ని మీరు ఎదుటి వాళ్ళని
అయ్యా నాకు ఇస్తారా అని అడగకుండా మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చేటట్లుగా నేను చేసి మీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తా. కానీ యథార్థమైన జీవితం కలిగి, న్యాయవంతమైన జీవితం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనం జోలికి పోకుండా నువ్వు ఎప్పుడైతే భూమి మీద బ్రతికినంతకాలం అలా బ్రతుకుతావో నీకు ఏ కొదువ లేకుండా చేస్తా. ఆమేన్ అనలేరా మీరందరూ? మీకు అట్ట వద్దా? మరి ఎందుకు అట్ట చూస్తా? ఓరిక ఏం చదువుతాడా, ఇంకా ఏం చదువుతాడా అని చూస్తూ ఉంటారు. కానీ ఆ చెప్పేది ఆలకించి గబక్కన ఇట్లా ఇదిగో ఏ భూమి మీద బ్రతికినంత కాలం మీకు ఏ కొదువు లేక చేస్తారని గబక్కన ఏమని రావాలి? ఆమేన్ అనాలి. ప్రతి ఒక్కళ్ళని అలా ఆశీర్వదించాలని చూస్తాడు. మనకే కొదువు చేయడంట. మనం మన బిడ్డల కోసం, ఇప్పుడు మనం మన బిడ్డల కోసం ఎలా ఆలోచిస్తామో దేవుడు ఆయన బిడ్డల కోసం ఆలోచించడా? ఆయన బిడ్డలకు ఏదైనా కొదువు ఉంటే ఆయన ఊరుకుంటాడా? మన బిడ్డలకు మనం అయ్యో నా బిడ్డలకి పెద్దోడికి ఉంది చిన్నోడికి లేదే అని చిన్నోడికి కూడా మళ్ళీ మనం కొనిపెడతామా లేదా? చిన్నోడికి కూడా మనం అది ఇస్తామా లేదా? దేవుడు కూడా ప్రతి ఒక్కళ్ళని ప్రేమించి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన సమస్తాన్ని ఇస్తానంటున్నాడు. మా వెంకట శివను, మా అక్కయ్య, మా అమ్మ కూడా బతికే ఉంది అప్పుడు. మా అమ్మ వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఒకసారి, అయ్యా ఏందయ్యా జ్యోత్స్న విషయంలో ఇట్లా జరుగుతుంది అని అన్నారు. దేనికి భయపడవాకండి. ఏది మీరు అనాలోచన అయ్యి మీరు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. శ్రేష్టమైన జీవితాన్నే జ్యోత్స్నకి ఇవ్వబోతున్నాడు. ఆయన మేలు కోసమే ఇట్లా జరుగుతూ ఉంది, చూస్తా ఉండండి, అదే జరిగిద్ది అని చెప్పా ఒకప్పుడు నేను. అదిగో మా ఎదురుగానే ఉంది. అక్క చెప్పాను లేదు నేను? చెప్పానా లేదా? శ్రేష్టమైన జీవితాన్నే ఇవ్వబోతున్నాడు, శ్రేష్టమైన భాగస్వామినే ఇవ్వబోతున్నాడు అని చెప్పి అప్పుడు బాధపడుతున్నారు. ఇవాళ రేపు 11వ తారీఖు చూస్తారు. మీరందరూ వస్తున్నారా? మీరందరూ మేమందరూ వస్తామన్నాళ్ళు. బస్సు పెడుతున్నాం. ముందు ఆ మాట చెప్తే తర్వాత చెబుతారు. బస్సు ఏడే ఉంటుంది, మధ్యాహ్నం బస్సు ఏడే ఉంటుంది. నుదురుబాటుకు ప్రత్యేకంగా ఒక బస్సు పెడుతున్నాం. ఏడుంటుంది అందరూ. ఇప్పుడు ఎత్తండి మేము వస్తామని మళ్ళీ ఇక్కడే వచ్చి తీసుకొచ్చి దింపుతారు. మళ్ళీ ఆడ వదిలిపెట్టేది ఆ బస్సు ఎటో పోయింది అనుకోవాకండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతారు. ఇప్పుడు చెప్పండి, మేము వస్తాం అన్నాడు చేయత్తండి. ఏంది అంటే, అయ్యా నువ్వు చెప్పబోయినా మేము వస్తాంలే అని చేతులు ఎత్తుకుంటున్నారా? ఓహో మీరు అసలు చాలా చాలా చూడండి. మనము ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనం ఎంత ఆలోచించినా మన చిత్తం నెరవేరదు. మనం ఎంత ఆలోచించినా మన చిత్తం నెరవేరిద్దా? మన ఆలోచనలు నెరవేరుతాయా? మన ఆలోచన ఒకవేళ నెరవేరితే అది తాత్కాలికమే. దేవుని ఆలోచన నెరవేరితే అది శాశ్వతమైనది. దేవుని ఆలోచన నెరవేరితే అది శాశ్వతమైనది. నా పట్ల నేను కూడా చెప్పుకోగలను. ఇప్పుడు నా పట్ల దేవునికి ఆలోచన ఉంది కనుక నన్ను ఇలాగ నిలబెట్టి వాడుకున్నాడని గట్టిగా నేను చెప్పుకోగలను. హల్లెలూయా, హల్లెలూయా ఆనాడు నేను మరి జ్యోత్స్న విషయం కూడా అదే చెప్పా. ఏం భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఇది మన మేలు కొరకే ఇలా జరుగుతుంది. జ్యోత్స్న జీవితం మేలుగానే జరిగింది. ఆయన ఇప్పుడు వెనకమాల ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థన లేకుండా ప్రార్థన పవర్ ఉంటే దేవుడు అబ్బాయి నీకు ఇది ఈయన అబ్బాయ అని అన్నాడే అనుకో. ఒకవేళ పొరపాటున అయ్యా 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 అని బతిలాడుకున్నాం అనుకో, ఇచ్చాను పో అంటాడు. మళ్ళీ మనం బతిలాడుకున్నాం అనుకో, ఒకవేళ అనడు ఆయన, ఒకవేళ అన్నాడే అనుకో, అయ్యా 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 అన్న నా బిడ్డ జీవితం అయ్యా, నా బిడ్డ జీవితం అయ్యా అని చెప్పి మనం అడిగితే ఇవ్వడా? కన్నీళ్లతో అడిగితే ఇస్తాడు. మామూలుగా కాదు, కన్నీళ్ల ప్రార్థనతో అడిగితే అందరికీ
ఏది ఏది కొదువు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించే దేవుడు, ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహించే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ఇవన్నీ మనకి ఇది తాత్కాలికమైన అనుభవమే, ఇది తాత్కాలికమైన జీవితమే. ఇది మనకి శాశ్వతం, దానికోసం వెతుక్కోవాలి మనం. కానీ మనకు ఆలోచనలు మన తలంపులు ఉంటాయి కదా. దేవుడు కూడా మన ఆలోచనలో మన తలంపులు నెరవేరుస్తాడు. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనం మనం లేకుండా ఉంటే మన ఆశలను కూడా తీరుస్తాడు, మన ఆలోచనలు కూడా సఫలపరుస్తాడు. అందుకనే దేవుడు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నాడు ఈరోజు. చాలా టైం అయింది అనుకోకుండా. హల్లెలూయా. ఏంది నాకు లేట్గా ఏమైనా ఇచ్చారా ఏంది మైకు? లేదా? అమ్మో, మిమ్మల్ని సాక్షులుగా పెట్టుకోవాలనుకుంటానే. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ అంధకారం నుంచి మననే విడుదల కల్పించి ఆయన రాజ్యానికి వారసులుగా మనం చేసి, ఆయన మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన ఎమ్మడే ఆయన ప్రేమను కనపరుస్తాడు. ఆయన ప్రేమను కనపరిచిన తర్వాత ఆయన బిడ్డలమే అయిపోతాం. ఆయన బిడ్డలమైన తర్వాత ఆ రాజ్యానికి అధికారం మనకే ఇస్తాడు. ఏ రాజ్యానికి? పరలోక రాజ్యానికి మార్గాల్ని ఆయన సరళం చేసి, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ బ్రతికి ఆయన నామం పేరిట రక్షణ పొందుకుంటావో, ఆ రక్షణ పొందుకున్న క్షణములోనే ఆయన బిడ్డగా, ఆయన వారసుడిగా అవుతావు. ఆ క్షణం నుంచి నీకు ఏ ఇబ్బంది ఆపద రాకుండా ప్రతిదీ నెరవేర్చి ఆయన బిడ్డగా అంగీకరించి ఆయన రాజ్య వారసురాలుగా చేసుకుంటాడు. బాప్టిజం తీసుకున్న వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. రేపు జనవరి 1 తారీఖున బాప్టిజాల కార్యక్రమాలు ఉంటాయి. ఈలోపు బాప్టిజాలు తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా సిద్ధపడండి. ఎవరో ఏదో బలవంతం చేశారని ఆ బలవంతపు బాప్టిజాలు తీసుకోవాకండి. ఎవరు కూడా మొఖాలు కనపడతాయి. కొంతమంది బలవంతం బాప్టిజాలు ఎవరు తీసుకుంటారా, విశ్వాసంతో ఎవరు తీసుకుంటారా, ఆ బాప్టిజాలు ఇచ్చేటప్పుడు కనపడతాయి మొఖాలు. జాగ్రత్తగా ఉండండి. ఏందట నీకు అంత బలవంతంగా కూర్చున్నా? నీకు బలవంతంగా బాప్టిజం ఇస్తారనుకుంటున్నావా ఏంది? బలవంతంగా బిగుసుకొని కూర్చుండవు. నువ్వు అడిగితేనే ఇస్తాంలే, నువ్వు అడగకపోతే ఇయ్యం. కాబట్టి అందరం కూడా ఆయన మన కింద ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తుతో కూడా లేపబడిన వారి పైనున్న వాటిని వెతకట. ఆ మార్గంలో మనం పోవాలి. ఇది ఇక్కడ ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంత ఇరుగుపడ్డా, మనము చివరికి ఆయన ప్రేమ లేకపోతే, ఆయన నామం పేరిట విశ్వాసంలో ఉంచకపోతే, ఆయన నామం పేరిట మనం రక్షణ పొందుకోపోతే మనం పోయేది నరకానికే. మనం అన్నా అంటే మెలకుండా ఊరుకున్నారేంది? మీరు పోయేది అట్లాంటి వాళ్ళు పోయేది నరకానికే. చూడండి జాగ్రత్త. ఈరోజు బల్లో పాలు పంపులు పొందుకోబోతున్నారు బాప్టిజం తీసుకున్న వాళ్ళు. మీలో ఏదైనా యోబులో ఏముంది? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అట్లాంటిది మనము పొందుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోండి. ఆయన సన్నిధిలో యోబు వలె బలమైన సాక్ష్య జీవితం కలిగి బ్రతకండి. బాప్టిజం తీసుకున్న వాళ్ళు బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడండి. బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఈరోజు బల్ల పాలు పంపులు పొందుకోబోతున్నారు కనుక జాగ్రత్తగా
బలలో పాలు పంపులు పొందుకునే సమయంలో ఏదైనా పొరపాటు చేస్తుంటే, ఏదైనా తెలియక కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ లోకం అట్లాంటిది, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే సమయంలో, ఆ బాప్టిషన్ బలలో పాలు పొందుకునే సమయంలో మీరు ఒక్కసారి 2 కన్నీళ్లు బొట్లు విడిచి లెక్క పెట్టుకుంటారా? 2 కన్నీళ్లు బొట్లు 2 గారుతాయా? ఎక్కువ గారుతాయా? అసలు కొంతమంది అయితే అసలు ఏవి ఏడుతారో ఏడుతూ ఉంటారు, ఇటు తుడుచుకుంటారు, ఇటు ఏడుతూ ఉంటారు, ఎడుతా ఒక్క సుక్క కూడా రాదు, ఒక్క బొట్టు కూడా రాదు. మళ్ళీ పైగా ఏదో వచ్చినట్టుగా ఇట్లా తుడుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీ మంచి కోసమే నేను చెబుతుంది ఇది. ఆ నటన మన దేవుని దగ్గర ఆ నటన పనికి రాకూడదు. మనం యథార్థవంతులుగా దాని గురించేగా మనం చెప్పుకుంటుంది. యథార్థవంతులుగా బ్రతకాలనేగా చెప్పుకుంటుంది. ఆ నటన మన దేవుడు ఒప్పుకోడు. ఏదైనా యథార్థంగా, ధైర్యంగా, దేనికి భయపడకుండా ఆయన సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉంటే సమస్తము సమకూర్చి జరిపిస్తాడు ఆయనే. మనలో ఉన్న లోపాలను కూడా, ధైర్యంగా ఉంటే మనలో ఉన్న లోపాలను కూడా ఆయనే ఆ రక్తంతో ఎందుకు ఈ పీడ వదిలిపో అని ఇట్లా కొమ్మరెత్తాడు. ఆ రక్తం ద్వారా అట్లా పోతే ఇక నా పక్కకి వెళ్ళిపోతే ఇక అసలు అట్లాంటి జీవితం కలిగి బ్రతకండి. ముందు దినాల్లో బలమైన సాక్షులుగా బ్రతకండి. కొద్ది మాటల ప్రతి ఒక్కరిలో ఫలించునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ప్రతి ఒక్కరూ బలమైన సాక్షులుగా నిలబెట్టునుగాక.